నమస్కారం ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం। ధర్మవరం ఎమ్మెల్యే సీటును భాజపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణకే ప్రకటించాలని ఆ పార్టీ శ్రేణులు సూర్యవర్గీయులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు। ధర్మవరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో రాఘవేంద్ర స్వామి ఆలయం నుంచి వరదాపురం సూర్యనారాయణ వ్యక్తిగత కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు। కొన్ని రోజుల నుంచి సామాజిక మాధ్యమాలలో సత్యకుమార్ పేరు వినపడుతోందని, అటువంటి స్థానికేతులకు ధర్మవరం సీటు కేటాయిస్తే ఖచ్చితంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మళ్లీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు। ఉమ్మడి కూటమి పొత్తులో భాగంగా ధర్మవరం సీటును ఖచ్చితంగా గోనుగుంట్ల సత్యనారాయణ ప్రకటించాలని వారు తెలిపారు। ధర్మవరంలో ప్రశాంతత కొనసాగాలన్నా, ధర్మవరం అభివృద్ధి చెందాలన్నా ఇది గోనుగుంట్ల సూర్యనారాయణకే సాధ్యమవుతుందని పేర్కొన్నారు। గోనుగుంట్ల సూర్యనారాయణ మద్దతుగా భారతీయ జనతా పార్టీ ధర్మవరం పట్టణంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గోనుగుంట్ల సూర్యనారాయణ నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు। అందుకనే సూర్యన్ననే కోరుకుంటున్నారు। చూడండి, 1500 మంది మహిళలు వచ్చారు। ఓన్లీ సూర్యన్న కోసము సూర్యన్నే కావాలని అడుగుతున్నారు। కానీ మనకు సూర్యన్నే కావాలి ధర్మవరానికి। స్థానికేతరులకు ఇస్తే మాత్రము ఇక్కడ ఎవరు ఒప్పుకోరు। స్థానికేతరులు వద్దు, సూర్యన్నే కావాలి। కాబోయే ఎమ్మెల్యే సూర్యన్నే, పైన మోదీజీ వస్తుంది, బీజేపీ ఆధ్వర్యంలో సూర్యన్న ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడు। సూర్యన్న నాయకత్వం వర్ధిల్లాలి, సూర్యన్నే మోదీ గారు అంటేనే మహిళలకు ఇష్టము, మహిళలంటేనే మోదీ గారికి ఇష్టము। ఇక్కడ సూర్యన్న కూడా మహిళలంటే ఇష్టము, మహిళలకి చాలా రక్షణ కల్పిస్తాడు। ఎక్కడ దౌర్జన్యాలు లేవో సూర్యన్న ఉన్నంత వరకు మేము ఎప్పుడు సూర్యన్న నీడలో చల్లగా ఉంటాము। మాకు సూర్యన్నే కావాలి, సూర్యన్ననే ఇవ్వాలి, సూర్యన్ననే గెలిపిస్తాము। జై సూర్యన్న, జై। మా మహిళలు కానీ వాళ్ళకి మా తమ్ముళ్ళు కానీ అందరూ వచ్చి మాకు సహకరిస్తున్నారు। కానీ ఈరోజు మా సూర్యన్నకి ఇవ్వాలని చెప్పేసి బీజేపీ తరఫున కూటమిలో ఉన్నాం కాబట్టి మాకు బీజేపీ తరఫున సూర్యన్నకి ఇవ్వాలని ఆశిస్తూ ధర్మవరం మహిళలంతా మేము ఈరోజు రోడ్డు ఎక్కినామంటే మా అన్న మంచితనం చూసి 10 ఏళ్ళ నుంచి పేద ప్రజలకు న్యాయం చేస్తూ అడుగడుగునా ఆయన ఏమి కావాలన్నా కూడా ప్రజలకు సేవ చేస్తూ వచ్చినాడు కాబట్టి ఈరోజు అన్నచాడలో మేము నడవాలని మా కోరిక ఉంది। కానీ అన్నకు తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ మహిళల ద్వారా మీరు మా అన్నకు ఖచ్చితంగా చీటీ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటాము। ఈయన పక్షంలో మేము ఏదైనా కానీ రెడీగా సిద్ధంగా ఉన్నాము। సౌకైనా కానీ ఇక్కడ చేసే ధర్నాలకు కానీ దేనికైనా కానీ మేము మహిళలకు పెద్ద ఎత్తున ధర్నా చేయటం కానీ